హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అయితే చివరి వీడియోలో మనం 920 ఈఎంఐ స్ట్రాటజీ గురించి చెప్పుకున్నాం కదా. అది ఒక గోల్డెన్ స్ట్రాటజీ అని చాలామందికి తెలియదు. సో దట్ ఆ వీడియో మీరు ఇప్పటివరకు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐ కార్డ్స్లో కానీ వదిలేస్తాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియోని చూడండి. అయితే చివరి వీడియోలో మనం ఓన్లీ బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్తో ఎగ్జాంపుల్స్తో చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో నేను ఓన్లీ 500 రూపీస్తో క్రిప్టోలో లైవ్ ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. సో దట్ బిగినర్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ట్రేడింగ్ చేయాలి, ఒక సైడ్ ఇన్కమ్ని జనరేట్ చేయాలి అని ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉండదు. అలాంటి వారి కోసం ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, టార్గెట్ని ఎక్కడ సెట్ చేయాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా స్టాప్ లాస్ ఎలా సెట్ చేయాలో ఈ వీడియోలో ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. సో టైంని వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్ చూడండి, ఇక్కడ నేను బీటీసీ చార్ట్లో ఉన్నాను, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాను. ఈ రెక్టాంగిల్స్ ఎందుకు గీసాము అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ముందు ట్రేడ్ తీసుకునివ్వండి. ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ అయ్యాం. స్టాప్ లాస్ అనేది చూడండి, చాలా జాగ్రత్తగా స్టాప్ లాస్ పెట్టాలి. మనకి లిక్విడిటీ ప్రైస్ అనేది డెల్టా ఎక్స్చేంజ్లో చూపించింది. దాని ప్రకారమే ఒక పాయింట్ కిందే మనకి స్టాప్ లాస్ మనం సెట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎస్టిమేటెడ్ లిక్విడిటీ ప్రైస్ అంటే ఈ ప్రైస్కి పైన మన స్టాప్ లాస్ని సెట్ చేస్తే మన క్యాపిటల్ అంతా పోతుంది. సో దట్ జాగ్రత్తగా మీరు ఈ ప్రైస్కి కిందే స్టాప్ లాస్ని సెట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నా అకౌంట్లో 426 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు దీని మీదే నేను ట్రేడ్ తీసుకున్నాను. 200x యావరేజ్ని సెట్ చేశాను. స్టాప్ లాస్ కొంచెం పైన ఉంది, అందుకే నేను అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి, వాల్యూ 118691. ఓకే, మన స్టాప్ లాస్ అనేది లిక్విడిటీ ప్రైస్ కంటే కిందే ఉంది కాబట్టి ఒకవేళ మన స్టాప్ లాస్ హిట్ అయినా మనకి అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. సో చూడండి, ఇక్కడ ఈ రెక్టాంగిల్ నేను ఇక్కడ ఎందుకు డ్రా చేశానంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంది కాబట్టి ఒక జోన్ని నేను క్రియేట్ చేశాను. ఈ జోన్ దాటి కిందకు వస్తే ఒక సెల్ ట్రేడ్ తీసుకుందాం, అలా కాకుండా ఈ జోన్ని పై వైపు క్రాస్ చేస్తే ఒక బై ట్రేడ్ తీసుకుందాం అని అనుకున్నాను. మార్కెట్ ఈ జోన్ని క్రాస్ చేసింది, కిందకు వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక సెల్ ట్రేడ్ని తీసుకున్నాను. అండ్ అంతేకాకుండా మన స్ట్రాటజీ ప్రకారం 9 EMA 20 EMAని డౌన్ డైరెక్షన్లో కట్ చేసింది కాబట్టి మన ట్రేడ్ కన్ఫర్మ్ అయింది. ట్రేడ్ అయితే తీసుకున్నాం, కానీ మనం స్టాప్ లాస్ టార్గెట్ అనేది సెట్ చేయలేదు. సో ఒకసారి డెల్టా ఎక్స్చేంజ్లోకి వెళ్దాం. మనం స్టాప్ లాస్ టార్గెట్ సెట్ చేయాలంటే ఇక్కడ చూడండి, యాడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం స్టాప్ లాస్ టేక్ ప్రాఫిట్ అనేది ఎంటర్ చేయొచ్చు. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అంటే లిక్విడిటీ ప్రైస్కి కొంచెం కింద పెట్టాలి. సో చూడండి, ఇక్కడ లిక్విడిటీ ప్రైస్ ఎంత ఉందో ఒక్కసారి చూద్దాం. సో ఎంత వచ్చింది, 118,682.74, -84 పాయింట్స్ లాస్లో ఉంది. నో ప్రాబ్లం, మన స్ట్రాటజీ పనిచేస్తుంది పక్కగా. చూడండి, ఇక్కడ ఎంత 118,679 పాయింట్. ఇంకొకసారి చూద్దాం, ఎంత మర్చిపోయాను. చూడండి, ఇక్కడ పిఎన్ఎల్ మన టార్గెట్ హిట్ అయితే 1.88 USD వస్తుంది. స్టాప్ లాస్ హిట్ అయితే 1.33 USD అనేది మనకి లాస్ వస్తుంది. దీన్ని కన్ఫర్మ్ చేద్దాం. సో ఓకే, ఇప్పుడు మన స్టాప్ లాస్ టార్గెట్ రెండు సెట్ అయ్యాయి. సో చూడండి, -37 USD లాస్లో ఉంది. ఏం పర్లేదు, మన స్ట్రాటజీ పక్కాగా వర్క్ అవుతుంది. మరి లాస్ట్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. మీకు మధ్య మధ్యలో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తూ ఉంటాను, మీకు అర్థం కాదు అవి స్కిప్ చేస్తే. సో ఒక్కసారి మనం 5 మినిట్స్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుంది. సో ఐ థింక్ ఈ ఈఎంఎస్ని ఒక్కసారి టచ్ చేసి కిందకు వస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఈ జోన్ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది. సో ఎలాగంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక డ్యామ్ విరిగినప్పుడు నీళ్లు ఎంత ఉధృతంగా ప్రవహిస్తాయో అలాగే సేమ్ ఈ జోన్ని క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ అంత ఉధృతంగా కిందకి ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఆ జోన్ని క్రాస్ చేసింది. ఇంకా దీనికి లిమిట్స్ అనేవి లేవు. సో చూద్దాం, మార్కెట్ ఫాలో అవుతుందని ఆశిద్దాం. సో అయితే ఇప్పుడు కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. అయితే ట్రేడ్ని రన్ కానివ్వండి. ఇక్కడ చూడండి, ఈ ట్రేడ్ని ఎలా తీసుకున్నానో, ఎంట్రీ పాయింట్ ఏంటి, ఇంత పెద్ద టార్గెట్ నేను అసలు ఎలా పెట్టానో చూద్దాం రండి. సో యాక్చువల్గా నేను మన స్ట్రాటజీ ప్రకారమే ఈ ట్రేడ్ని తీసుకున్నాను. 9 EMA 20 EMAని క్రాస్ చేసిందని ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను 1:2 పెట్టాను. ఇది చూడండి, ఇక్కడ 1:2, ఇక్కడ కొంచెం పైకి ఓకే, ఇక్కడ 1:2 పెట్టాను. 1:2 పెట్టి నేను టార్గెట్ స్టాప్ లాస్ సెట్ చేసి వేరే వర్క్ ఉంటే నేను కొంచెం బయటికి వెళ్ళాను. దీన్ని అలానే వదిలేసి బయటికి వెళ్ళాను అనమాట. సో వచ్చి చూస్తే ఇది 1:3 హిట్ చేసింది, దాని తర్వాత 1:4 హిట్ చేసింది, దాని తర్వాత
1:5, 6, 7 ఇక్కడ అలాగా 1:15 టార్గెట్ ఇచ్చింది. సో చూడండి, మీ కళ్ళ ముందే లైవ్ ఎగ్జాంపుల్ మన స్ట్రాటజీ ఎంత బాగా వర్క్ అయిందో చూడండి. ఇలాంటి ఒక్క ట్రేడ్ దొరికినా చాలు మనకి. సో ఎన్ని పాయింట్స్ చూడండి, దాదాపు 4900 పాయింట్స్. మామూలు విషయం కాదు. మనలాంటి ఒక బిగినర్స్కి ఇంత పెద్ద టార్గెట్ దొరికితే ఆ రోజు పండగే అనమాట. సో చూడండి, మెల్లమెల్లగా మార్కెట్ మన ఫేవర్లోకి వచ్చేసింది. ఇక్కడ ఈ జోన్ నేను ఎందుకు పెట్టానంటే, ఈ 9 EMA 20 EMAని క్రాస్ చేసిందని ఇక్కడ నుంచి ఇలా పైకి ముందు 1:2 టార్గెట్ పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మార్కెట్ వచ్చింది. 1:2 హిట్ చేస్తుంది అనుకున్నాను, కానీ మార్కెట్ ఒక జోన్లోనే ఉండిపోయింది. సో నేను ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయ్యాను. సో అందుకే నేను ఇక్కడ ఇంకొక బాక్స్ గీశాను. ఎందుకంటే మార్కెట్ కిందకు వస్తుంది పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది పైకి వెళ్తుంది అని నేను ఇక్కడ ఒక జోన్ క్రియేట్ చేశాను. జోన్ క్రియేట్ చేసి ఎప్పుడైతే 9 EMA 20 EMAని క్రాస్ చేసి ఈ జోన్ని కూడా క్రాస్ చేసిందో చూడండి, ఈ క్యాండిల్ క్రాస్ చేసింది కాబట్టి కన్ఫర్మ్గా ట్రేడ్ దొరికింది కాబట్టి ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో చూడండి, మెల్లమెల్లగా మార్కెట్ మన ఫేవర్లోకి వస్తుంది. ఒకసారి మనం 1 అవర్లో చూద్దాం మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఈ జోన్ నుంచి మార్కెట్ క్రాస్ చేసి పైకి వెళ్తుందని ఇలా పైకి వెళ్తుందని అనుకున్నాను, కానీ ఇక్కడ కాసేపు మార్కెట్ ఒక జోన్లో ఉండిపోయింది. సో మళ్ళీ 15 మినిట్స్లోకి వద్దాం. కాసేపు ట్రేడ్ రన్ కానివ్వండి, కొంచెం ఫార్వర్డ్ చేస్తాను. సో గైస్ చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఎందుకంటే ప్రీవియస్గా మార్కెట్ ఇక్కడ నుంచి ఒకసారి పైకి వెళ్ళింది. సో వావ్, ఇది ఫాల్ అంటే. ఓకే గ్రేట్, BTC ఫాలింగ్ గాయస్. సో మన టాపిక్లోకి వచ్చేద్దాం. చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో బేసికల్గా ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఆ సపోర్ట్ జోనే దీనికి. ఓకే గ్రేట్ గాయస్, BTC ఫాలింగ్. ఆ సపోర్ట్ జోనే దీనికి రెసిస్టెన్స్ అయింది. అందుకే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది. సో ఒకసారి డెల్టా ఎక్స్చేంజ్లో మన ప్రాఫిట్ని చూసేద్దాం. చూడండి 0.82. సో ఇక్కడ నేను నా టార్గెట్ని సెట్ చేశాను కదా, దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ ఇంకా కిందకి వెళ్ళొచ్చు. సో అందుకని నేను క్యాన్సిల్ చేశాను, ఇంకా ప్రాఫిట్ ఎక్కువ వస్తుందని. సో మీరైతే 1:2 పెట్టుకోండి, నన్ను ఫాలో అవ్వద్దు. నేను ఒక్కొక్కసారి 1:2 పెడతాను, 1:2 హిట్ చేస్తే 1:3, 1:4, 1:5 దాకా వెళ్తాను. సో అందుకే నేను ఇక్కడ నా టార్గెట్ని క్యాన్సిల్ చేశాను. ఎందుకంటే నాకు కన్ఫామ్గా తెలుసు ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వెళ్తుంది. సో వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే గాయస్ చూడండి, ఇప్పుడు BTC ఫాల్ అవుతుంది. మన ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మన ప్రాఫిట్ 1.33 USD ఉంది. అంటే అరౌండ్ 44% మనకి ROI వస్తుంది. ఇక్కడ పైన చూడండి, నా అమౌంట్ 534 రూపీస్ ఉంది. 500తో స్టార్ట్ చేశాను దీన్ని. చూస్తుంటే ఈ ఒక్క క్యాండిల్తోనే మన టార్గెట్ హిట్ అయ్యేలా ఉంది. మ్యాక్సిమం ఇది నెక్స్ట్ క్యాండిల్ కల్లా మన టార్గెట్ హిట్ అయిపోతుంది. ఓకే ఫైనల్లీ చూడండి గాయస్, మన 1:2 టార్గెట్ కేవలం ఒకే ఒక క్యాండిల్తో హిట్ చేసేసింది మన టార్గెట్ని. సో ఇది ఈ స్ట్రాటజీగా ఉన్న పవర్. సో ఈ ప్రాఫిట్ని ఇంకా మనం ట్రైల్ చేయొచ్చు కావాలంటే, ఎందుకంటే మన స్ట్రాటజీ ప్రకారం 9 EMA 20 EMA రెండు ఇంకా కలవలేదు, ఇంకా దూరంగానే ఉన్నాయి. అండ్ దట్టు ఇవి రెండు చూడండి ఎంత డౌన్ డైరెక్షన్లోకి ఫాల్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయో. సో నా ఐడియా ప్రకారం ఇది ఇంకా ఫాల్ అవుతూ ఉంటుంది, ఇంకా ప్రాఫిట్ని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 1:3, 1:4, 1:5 చూడండి ఇంకా ఫాలో అవుతూ ఉంది. ఇది మనం 1:3 పెట్టినా కానీ టార్గెట్ని హిట్ చేసేలా ఉంది. ఓకేనా? అయితే గైస్, మీరు ఈ స్ట్రాటజీని ఉపయోగించి ప్రాఫిట్స్ని తీసుకున్నారో లేదో కింద కామెంట్స్లో చెప్పండి. అయితే ఒకసారి దీన్ని 1:3 పెట్టి చూద్దాం టార్గెట్ హిట్ చేస్తుందో లేదో. ఓకే ఫైనల్గా చూడండి, ఇది 1:3 కూడా హిట్ చేసేసింది. సో ఇంకా ఇది రన్నింగ్ అవుతూనే ఉంది, నేను ట్రేడ్ క్లోజ్ చేయలేదు. చూడండి ఎంత బాగా ఫాలో అవుతూ ఉందో. ఈ స్ట్రాటజీని తక్కువగా చూడకండి, ఇది చాలా పవర్ఫుల్. వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, ఎందుకంటే 1:4 కూడా హిట్ చేస్తుందో లేదో చూద్దాం.
సో ఫైనలీ గాయస్ 1:4 కూడా హిట్ చేసేసింది. వాట్ ఏ స్ట్రాటజీ గాయస్. 811 పాయింట్స్. ఒక బిగినర్ ట్రేడర్కి 811 పాయింట్స్ అంటే చాలా ఎక్కువ. పండగ చేసుకోవచ్చు. ఇంకా నేను ఈ వీడియోలో చెప్పింది 1:2 కానీ 1:4 హిట్ చేసేసింది ఇక్కడ. ఈ 1:4కి ప్రాఫిట్ చూడండి, అరౌండ్ $3.78 విత్ ఓన్లీ ₹500 ఇన్వెస్ట్మెంట్. సో ఇది గైస్ ఈ వీడియో. అయితే మీరు డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు బీటీసీలో లావరేజ్ అనేది 200x పెట్టుకోండి. ఓకే సారీ, లావరేజ్ అనేది 100x పెట్టుకోండి. దానికంటే ఎక్కువ వెళ్ళమాకండి. వెళ్తే మీ ఇష్టం, మీ క్యాపిటల్ అంతా పోతుంది. నేనైతే 200x లావరేజ్ యూస్ చేశాను. సో అయితే ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ రన్ కానివ్వండి. నేను 1:5 దాకా దీన్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్తాను. దీని రిజల్ట్ ఏమైంది అనేది కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఓకే గైస్, ఇది 1:5 టార్గెట్ని హిట్ చేసేసింది. నా ప్రాఫిట్ అరౌండ్ $5 ప్రాఫిట్ వచ్చింది. సో ఇది అయితే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, ఇంకా మరిన్ని ఇలాంటి ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.